అంబులెన్స్. అవునండి, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, తొందరగా రండి. అయ్యో, నాన్న. హలో రఘురామ్ గారు, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, తొందరగా రండి, మాకు చాలా భయంగా ఉంది. వైజాగ్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటలేగా. అలాగే పదండి. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? చూడమ్మా, మేం చేయాల్సిన పరీక్షలన్నీ చేశాం. ముందు మీరు రిసెప్షన్కి వెళ్ళి అడ్వాన్స్ కట్టి రిసిప్ట్ తీసుకురండి. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వెళ్ళండి త్వరగా. అలాగే అడ్వాన్స్ కట్టమన్నారు, ఎంత కట్టాలో చెప్పండి. 50,000 కట్టండి. 50,000? అవునమ్మా, పెద్ద ఆసుపత్రుల్లో అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎలాగమ్మా? నా దగ్గర 8,000 ఉన్నాయి. ఏమండి, ముందు ఇవి తీసుకోండి. కుదరదమ్మా, మొత్తం కట్టాల్సిందే. ఒక అరగంటలో నేను మిగతా డబ్బులు సర్దుతాను. అదేం లేదమ్మా, కట్టాలి ఇప్పుడే. సీత గారు, రఘురామ్, మా ఫాదర్కి. స్వర్ణ అంతా చెప్పింది, మీరేం భయపడకండి, సార్కేం కాదు. అర్జెంటుగా 50,000 అడ్వాన్స్ కట్టమన్నారు. నా దగ్గర 8,000 ఉన్నాయి. అవును, నా దగ్గర 10,000 ఉన్నాయండి. ఇదిగోండి సీత గారు. రఘురామ్, మనం వెంటనే ఎవరైనా ఫైనాన్సర్ని కలవాలి. అడ్వాన్స్ 50,000 అంటున్నారు. నాన్న పరిస్థితి చూస్తుంటే ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అయ్యేలా ఉంది. నీకు తెలిసిన ఫైనాన్సర్ ఉన్నారు కదా, అతని దగ్గరికి వెళ్దాం పదా. సారీ సీత గారు, నేను వస్తూనే అతను కలవడానికి వెళ్ళాను. అతను తిరుపతి వెళ్ళాడట. తిరిగి రావడానికి వారం పడుతుందట. ఇప్పుడు ఎలా? అవును, మీరు ఈ విషయం సాకేత్కి ఇన్ఫార్మ్ చేయలేదా? చాలా సార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ నో రెస్పాన్స్. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరికి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, ముందు అడ్వాన్స్ 50,000 సంగతి చూద్దాం. ఆ తర్వాత మిగిలిన డబ్బు గురించి ప్రయత్నం చేద్దాం. ఆ డబ్బు ఇవ్వండి సార్. ఈ డబ్బు తీసుకోండి. లేదండి, అడ్వాన్స్ మొత్తం పే చేయాలి. నిజమే, అవి మాత్రం ఎలా వస్తాయి? అయ్యో, అదేంటండి? తీసుకో. ఇదిగో అక్క, ఇదిగో అక్క. ఇవెక్కడైనా తాకట్టు పెట్టి ముందు డబ్బు తీసుకురా రఘురామ్. ప్లీజ్ వెళ్ళు. సీత గారు, తప్పదు రఘురామ్, మరో దారి లేదు, టైం లేదు. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు రఘురామ్.
అయ్యో, దయచేసి అవి తీయకండి ఆంటీ. మా గుండెల్లో ఉన్న మాస్టారు ప్రాణాలకి రక్షగా అవి మీ గుండెల మీదే ఉండి వారిని కాపాడాలి. ప్లీజ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. చూడు బాబు, నువ్వు తెచ్చిన నగలకి 30,000కి మించి ఎక్కువ ఇవ్వడం కుదరదు. అందులో ఆ రాళ్ల చెవి పోగులు తప్ప మిగతాదంతా నికార్సైన బంగారం కాదు. 30,000? ప్లీజ్ సార్, అవతల పేషెంట్ హాస్పిటల్లో డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు. అడ్వాన్స్ 50,000 కట్టాలి. అక్కడ 1,00,000 అడిగితే మేము 1,00,000 ఇస్తామా? వాల్యూని బట్టి క్యాష్ ఇస్తాం అంతే. ఇంకొకసారి చూడండి సార్. ఎన్నిసార్లు చూసినా అంతేనయ్యా. మహా అయితే 35,000 వస్తుంది అంతే. అంతకు మించి ₹1 కూడా ఇవ్వను. సరే, ఆ 35,000 ఇవ్వండి. అర్జెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, వస్తాను. ఉమ్. అమ్మగారు, అమ్మగారు, ఏమైందిరా? అమ్మగారు, నా చిన్న కూతురికి యాక్సిడెంట్ అయిందమ్మా. అర్జెంటుగా 20,000 కావాలి. లేకపోతే కాలు తీసేయాల్సి వస్తుంది అంటున్నారమ్మా. కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడిస్తే యాక్సిడెంట్స్ కాక ఇంకేమవుతాయి? దాని అశ్రద్ధ వల్ల జరిగిన ప్రమాదానికి నేనెందుకు డబ్బులు ఇవ్వాలరా? ఇలా అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ పోతే ఇంకొన్నాళ్ళకి నేను చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది. నేనివ్వను. వెళ్ళా. అలా అనకండమ్మా, కనికరించండమ్మా. తమరి దగ్గర పనిచేస్తూ బతికేవాడిని ఇంకెవరిని అడగలమ్మా? ఏయ్, నువ్వేమన్నా నా దగ్గర ఊరికే పని చేస్తున్నావుంట్రా? వచ్చినా రాకపోయినా నాగాలు లెక్క పెట్టకుండా నెల నెలా నీ మొహాన పూర్తి జీతం పారేస్తున్నాను. మధ్య మధ్యలో నీ అవసరాలకు 100,000 ఇస్తూనే ఉన్నాను కదరా. మళ్ళీ ఇలా 20,000 30,000 అంటే ఆ గవర్నమెంట్ ప్రకటించినట్టు నేనేమన్నా ఆపద్బాంధవ పథకం పెట్టానా? అది కదమ్మా, అమ్మా పెళ్ళిడికొచ్చిన పిల్లమ్మా. ఆపరేషన్ చేయించకపోతే అవిటిదైపోతుందమ్మా. అయితే ఓ బొచ్చిచ్చి బజార్న పడేరా. జీతం చాటలేదు, జీతం చాటలేదు అని పైడి దగ్గర సందు దొరికినప్పుడల్లా గొడుగుతూనే ఉంటావుగా. దాని బిచ్చం నీకు వేణీళ్ళకి చన్నీళ్ళలాగా తోడవుతుంది. అమ్మగారు లేదు, బొమ్మగారు లేదు. పోరా. ఈ టైంలో నేను అడిగినా ఆవిడ అవతల అన్నట్టే నన్ను కూడా అనొచ్చు. అనని ఏమన్నా అనని, కానీ ఎలాగైనా నాన్నని కాపాడుకోవాలి. అమ్మగారు, ఏయ్, వెళ్ళమని చెప్తుంటే అర్థం అమ్మగారు. కాదే? ఏయ్, యువతలు మాట్లాడుతున్నాను కదా, కనిపించట్లేదా నీకు? ఛీ. అది సాకేత్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సాకేతు సాకేతు సాకేత్ ఉన్నాడు పో పైన. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. థ్యాంక్స్.
ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఏమిట్రా, ఏమిటి ఇంకా నిలబడే ఉన్నావు? అది కాదమ్మగారు. అబ్బబ్బబ్బా, వెళ్ళమని చెప్తున్నానా? అమ్మగారు, వెళ్ళిపో. సాకేత్ 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 రంగన్న, ఇవిగో అన్న చెవి కమ్మలు. పైడి తల్లి. ఈ చెవి కమ్మలు తులం దాకా ఉంటాయి. బిడ్డకి ఆపరేషన్ చేయించు. పెద్దోళ్ళు పేదోళ్ళని పనోళ్ళలాగే చూస్తారు. పేదోళ్ళ కట్టాలు పేదోళ్ళకే తెలుస్తాయి. పైడి తల్లి. పట్టుకెళ్ళన్నా, తీసుకెళ్ళన్నా. పైడి తల్లి. ఏడో మాకు ముందెళ్ళన్నా. త్వరగా ఆపరేషన్ చేయించు. వెళ్ళు. ప్లీజ్ సాకేత్, సాకేత్, నాదేమైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అవతల మా నాన్న చావు బతుకుల్లో ఉన్నారు. సాకేత్, సాకేత్. ప్లీజ్ సాకేత్, సాకేత్, నాదేమైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అవతల మా నాన్న చావు బతుకుల్లో ఉన్నారు. సాకేత్. సాకేత్, మా ఫాదర్కి సీరియస్గా ఉంది. సిటీ హాస్పిటల్లో చేర్చాం. డబ్బు చాలా అవసరం, లేకపోతే మా నాన్న మాకు దక్కరు. సాకేత్, డోంట్ డిస్టర్బ్ సీత, ఐఎమ్ బిజీ. సాకేత్, సాకేత్, ఇది సారీ అని రాసుంటుంది. ఎవరికి కావాలి ఈ సారీలు? కన్నా, సాకేత్, గ్రానీ, త్వరగా రా నాన్నా. వస్తున్నా గ్రానీ. ఎందుకు రాదు అలా ఉంది? ఏడవడం వాళ్ళకి కామనే గ్రానీ, వదిలే. ఏమైందమ్మా సీత? ఎందుకలా ఏడుస్తున్నావు? సీత, అయ్యో ఏమైందమ్మా? ఊరుకో సీత. ఏం జరిగిందో చెప్పు. అత్తయ్య గారు, మా నాన్నకి
మేం చేయాల్సిన పరీక్షలన్నీ చేశాం. ముందు మీరు రిసెప్షన్కి వెళ్ళి అడ్వాన్స్ కట్టి రిసిప్ట్ తీసుకురండి. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అలాగా? అత్తయ్య గారితో చెప్పావా? సాకేత్ ఏమన్నాడు? వారిని సాయం అడగడానికి మార్నింగ్ నుంచి ఫోన్ ట్రై చేశాను, కానీ నిన్న మా మధ్య చిన్న మాట తేడా వచ్చింది. అందుకే ఫోన్ కట్ చేశారు. మెసేజ్లు కూడా పెట్టాను, రెస్పాన్స్ రాలేదు. అందుకే నేనే ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి ఇలా అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ పోతే ఇంకొన్నాళ్ళకి నేను చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇలా 20,000 30,000 అంటే ఆ గవర్నమెంట్ ప్రకటించినట్టు నేనేమన్నా ఆపద్బాంధవ పథకం పెట్టానా? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాన్నకేమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. భయపడకు సీత, మీ నాన్నగారికి ఏం కాదు. ఓకే అండి. ఏమండి, ఒక ఫోన్ చేసుకోండి. అక్క, అమ్మ భయపడుతుంది, ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అర్జెంటుగా రా అక్క. వస్తున్నానే. అమ్మకి కాస్త ధైర్యం చెప్పు. సరే అక్క, సరే. సీత, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. నేను అత్తయ్య గారిని అడుగుతాను, లేదంటే ఎలాగోలా సర్దుబాటు చేస్తాను. వెళ్ళు, వెళ్ళి నువ్వు మీ అమ్మగారి దగ్గర ఉండు. నువ్వేం భయపడకు. అలాగే అత్తయ్య. లక్ష సార్లు కాళ్ళు పట్టుకున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పి పంపించేశాను. కావాలంటే జీతం తీసుకోమన్నాను, అంతేగాని ఖర్చులకి కార్యాలకి యాక్సిడెంట్ అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదురా. డబ్బు అవసరమయ్యేసరికి ఏదో వంక చెప్పి మన దగ్గర డబ్బు లాగే ప్రయత్నం చేస్తుంటారు. చీచి. పనులు చేయడానికి పేదవాళ్ళు, కష్ట సమయంలో వాళ్ళకి సాయపడని డబ్బు మనకుండేం లాభం? ఇప్పుడు ఈవిడి గారికి సీత కష్టం చెప్పినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళానత్తయ్య. ఈ విషయం సాకేత్కైనా చెప్దాం.